అంటే ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్స్‌లో అంటే మన గురించి మనం తెలుసుకోవడమే చాలా బరువుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యూనివర్స్ గురించి మనం తెలుసుకొని మనకు నిజంగా అయితదని ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మూఢనమ్మకాలు అంటారు ఇవన్నీ. మనం చేస్తేనే మనం బ్రతకొచ్చు, మనం చేస్తేనే సంపాదించొచ్చు, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు బై ఫుడ్ హ్యాబిట్స్‌తోని అన్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సో వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను, మీరు అదే విషయాన్ని నాకు చెప్తున్నారు. అయితే కనెక్ట్ అయిపోయినట్టున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బిజీ షెడ్యూల్లో మీరు ఆఫీస్కి వెళ్తారు, వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళ మనుషులు మీకు సహకరించాలంటే ఇదే పని చేస్తుంది మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్లో. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి వాళ్ళ థాట్ పవర్కి మీ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ కోపం మీ మీద చూపిస్తారు. ఎందుకు? మీరు లో ఫ్రీక్వెన్సీ థాట్లో ఉంటే వాళ్ళు మీ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నీరు ఎట్లా పల్లానికి పడిపోతుందో, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందో అది మన మీద పడుతుంది. అదే మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి, యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి రాదు. దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. డైలీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ థాట్ని ఇందాక చెప్పాను కదా, దాని గురించి ఆలోచిస్తూ ఎస్ నా బాస్ నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, జోవియల్గా ఉంటారు, చాలా కలిసిమెలిసి మాట్లాడతాడు, నాకు అన్నీ షేర్ చేసుకుంటాడు అని ఎప్పుడైతే మనం ఇలాంటి థాట్ని మనం విడుదల చేస్తూ ఉంటామో, సేమ్ అదే ఫ్రీక్వెన్సీలో అతను అప్పటిదాకా ఉన్న వ్యక్తి మనకు ఒక పాజిటివ్గా అయ్యే అవకాశం ఉందంట, పాజిటివ్గా మనకు ఫ్రెండ్లీగా అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని మనం మేనిఫెస్టేషన్ చేసాం. ఓకే, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు దీన్ని. అంటే మేనిఫెస్టేషన్తోనే పాటే జరుగుతుందా, మనసులో అనుకొని ఉంటే కాదా? మేనిఫెస్టేషన్ అంటే లోపల అనుకోవడమే, లోపల అనుకోవడమే. లోపల అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కింద కామెంట్స్ కూడా వస్తాయి, ఇప్పుడు నేను కోటేశ్వరుడు కావాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఫలానా వ్యక్తి, ఇప్పుడు ఫలానా రిలేషనే నాకు ఒక ₹1,00,00,000 ఇస్తే బాగుండే అని నేను మనసులో అనుకుని వాడి దగ్గరికి వెళ్తే ₹1,00,00,000 ఇస్తాడా అని క్వశ్చన్ వస్తుంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఓకే, ఇప్పుడు ఏంటంటే లాజికల్ బ్రెయిన్ అని ఉంది మనకి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ రైట్ బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, అన్ని లాజిక్స్ ఆలోచిస్తుంది. ఇతని దగ్గర డబ్బులు ఉంటాయా, ఉండవా, థాట్ ఏం చెప్తుంది, డౌట్ క్రియేట్ చేస్తుంది కదా. మనం ఏం చెప్పాము ఆల్రెడీ, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ రియాక్షన్ వస్తుందని. నువ్వు ఆల్రెడీ డౌట్ పెడుతున్నావు కాబట్టి అతను ఒకవేళ ఇవ్వాలనుకున్నా, నాకు ఇవ్వాలనుకున్నా, మాస్టర్ గారికి ఇస్తే మళ్ళీ ఇస్తాడో లేదో అన్న థాట్, మన థాట్ వెళ్ళి మీ థాట్ని ప్రొవోక్ చేస్తూ ఉంది, అక్కడ మీ ఫ్రీక్వెన్సీని మార్చేస్తూ ఉంది. నేను ఇక్కడ బయలుదేరేటప్పుడే మీ గురించి పాజిటివ్గా అనుకుని బయలుదేరితే మీరు నాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఆల్రెడీ మనం అనుకున్నట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంది, ఇది ఎట్లా సెన్స్ చేయాలో చెప్తాను. మన ఎండి గారు పిలిచి అందరినీ ఒపీనియన్స్ అడుగుతున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు, పాయింట్స్ అన్నీ రాసుకుంటున్నారు. మీరన్నీ రాసుకున్నారు, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో పక్కన మాస్టర్ చెప్పేస్తున్నాడు అన్నీ. ఓకే, అరే ఇదే థాట్ నాకు వచ్చింది, ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు, ఇదే థాట్ నాకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్లో నుంచే వస్తుంది. నిజమే, అది కొన్ని సందర్భాల్లో నిజమే కాదు, నిజమే అన్నదానికి మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాను. అంటే నాకు సిక్స్త్ సెన్స్ పనిచేస్తుందా? ఎగ్జాక్ట్లీ, మన మైండ్ సిక్స్త్ సెన్స్. అవర్ మైండ్ ఈజ్ అవర్ సిక్స్త్ సెన్స్. మనకు కనపడేవి 5. ఈ 5 నుంచి కన్జ్యూమ్ చేసినటువంటి డేటా మొత్తాన్ని ఈ మైండ్లో స్టోర్ చేసుకుని అది క్రియేషన్ చేస్తుంది. ఆ క్రియేషన్కి తగ్గట్టుగానే యూనివర్స్ యాక్ట్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా చుట్టూ పరిస్థితులు అవన్నీ ఏర్పడతాయి. మీరు నెగిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్తే నెగిటివ్ పీపులే కనిపిస్తారు, నెగిటివ్ పర్సన్సే కనిపిస్తారు. నెగిటివ్ అన్ని తగిలిన కాలికే దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఓవరాల్గా మనం పాజిటివ్గా ఉండాలి, యూనివర్స్ గురించి తెలుసుకోవాలంటారు. సరే సార్, యూనివర్స్ గురించి తెలుసుకున్నాం మనం. మేనిఫెస్టేషన్ ఏం చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి? ఎస్, సో మనకి మన మైండ్ చాలా పవర్ఫుల్ అని తెలుసుకున్నాం. ఆ మైండ్లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉన్నాయి. కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలిసే పనులు మనం చేస్తున్నాం. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, నా చుట్టూ గ్రీన్ మ్యాట్ ఉంది, ఇవన్నీ నేను చూసి చేస్తున్నాను, చేతులు కదిలిస్తున్నాను, కళ్ళు రెప్పలు ఆర్పుతున్నాను, ఇవన్నీ కాన్షియస్గా చేస్తున్నాను. మరి అన్కాన్షియస్గా అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తూ ఉంది, నా గుండె పని చేయించేలా చేస్తుంది, లోపల నా డైజెస్టివ్ సిస్టమ్, నా బ్రీతింగ్. సో లోపల సిస్టమ్ మొత్తాన్ని అది దాని అబ్జర్వేషన్లో పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు చేస్తుంది? 24/7. మన ఛానల్ లాగా 24/7 చేస్తూనే ఉంటుంది.
దానిపైన Till the end. yes. అంటే ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలం ఇది పనిచేస్తూనే ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. సో ఎప్పుడు పడుకునేటప్పటికి ఈ కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది. మిమ్మల్ని తట్టినా కానీ మీరు లేవరు, అవును. అంటే మీరు కాన్షియస్లో లేరు, అన్కాన్షియస్లో ఉన్నారు. సో ఈ కాన్షియస్లో ఉన్న ఈ థాట్స్, ఈ మ్యాటర్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ లోపల నుంచే వచ్చింది మనకి. త్రూ అవర్ సబ్ కాన్షియస్ మైండే వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, యూనివర్స్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్షన్ ఉంది. ఓకే, డైరెక్ట్గా లేదు. ఇప్పుడు నేను మన ఎండి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తర్వాత ఎండి గారికి అలా వెళ్ళినట్టు యూనివర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద యూనివర్స్. అది యూనివర్స్ నుంచి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని మనకు థాట్స్ ఇస్తూ ఉంటుంది. మరి ఈ థాట్స్ అన్ని ఇప్పుడు ఆల్రెడీ మన కాన్షియస్ మైండ్లో ఉండిపోయినాయి. ఒక ప్యాటర్న్ లాగా, ఒక సైకిల్ లాగా, ఒక జీవిత చక్రం ఫిక్స్ అయిపోయింది. సో దీనికి తగ్గట్టుగానే మీరు రోజు లేస్తారు. ఇదే రొటీన్ లైఫ్, ఏమీ మారడానికి లేదనమాట, మార్చడానికి వీలు లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ డేటా మొత్తాన్ని మనం ఎట్లా అయితే కంప్యూటర్లో ఎరేజ్ చేస్తామో అట్లా దీని నుంచి డిలీట్ చేసేయాలి, ఎరేజ్ చేసేయాలి. బ్లాక్ బోర్డ్ మీద ఎట్లా అయితే ఎరేజ్ చేస్తామో అట్లా ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ప్రాసెస్ ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు వచ్చినవే. ఎట్లా వచ్చినాయి అంటారా, చిన్నప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు, చిన్నప్పుడు మనకి ఏం లేదు, చైల్డ్హుడ్లో ఏముండవు, మీకు ఏ అంబిషన్ ఉండదు, టార్గెట్ ఉండదు, ఈ థాట్స్ తెలియదు, యూనివర్స్ తెలియదు, ఏం తెలియదు, నార్మల్ లైఫ్. చిన్నప్పటి నుంచి మన కాన్షియస్ మైండ్లోకి వీళ్ళందరూ వేశారనమాట. నువ్వు కావాలి, నువ్వు లాయర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, మంచి చదవాలి. ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై పేరెంట్స్, పీపుల్స్, ఫ్రెండ్స్, సొసైటీ, మన ఎన్విరాన్మెంట్. మనం ఇన్ఫ్లుయెన్స్ అయినవి ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. నిజంగా మనము కనుక కొంచెం ఆలోచన చేస్తే నిజంగా మనం జీవిస్తున్న జీవితం, లైఫ్ కోచ్ కాబట్టి చెప్తా ఉన్నాను, మనం జీవిస్తున్న జీవితం బాగా అబ్జర్వ్ చేస్తే 90% పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్. అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, నిజమే, వాస్తవమే. నేను ఆయన్ని చూసి కారు కొంటా, ఈయన్ని చూసి ఇల్లు కొంటా, ఇంకోటి ఎవరినో చూసి ఈఎంఐలో దాన్ని కొంటాను, ఐఫోన్ కొంటాను. సో ఇట్లా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొంటున్నామే తప్ప నీకు లోపల నుంచి వచ్చిందా? లేదు. ఇది చెయ్యాలని అనిపించిందా? లేదు. లైఫ్ కోచ్గా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్స్ని నేను మేనిఫెస్ట్ చేశాను, నా పైన నేను మేనిఫెస్ట్ చేసుకున్నా. ఓకే. ఎట్లా అంటే సింపుల్ లైఫ్ జీవించడం ఎలా, ఈ కరెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ ట్రెండ్లో అసలు వితౌట్ ఎనీ డూయింగ్ ఎనీ జాబ్, 2020 to 2025 ఏ జాబ్ లేకుండా, ఎవరిని ఒక రూపాయి సింగిల్ ఎన్పి అడగకుండా నేను లైఫ్ లీడ్ చేశాను. ఐ హ్యావ్ 2 children, మై వైఫ్ ఆల్సో. వితౌట్ ఎనీ మనీ 2020 to 2025 అసలు ఒక్క రోజు కూడా డబ్బు లేకుండా కష్టం కదా సార్, ఎలా కదా సాధ్యమైంది చెప్పండి. సో నేను ఈ యూనివర్స్లో ఇది ఉంది అని నేను విన్నాను కదా, మీరు విన్నారు. ఇప్పుడు అవును, వింటే నేను వదలను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, ఉందా లేదా అని చిన్న ప్రాక్టీస్ ఏం చేశానంటే, ఒక ఇంటర్వ్యూలో స్వామి సదానందగిరి మహారాజ్ వీడియో విన్నాను. మనము బాబాజీతో మాట్లాడొచ్చు అన్నారు, శ్రీ మహావతార్ బాబాజీ. ఓకే, మాట్లాడొచ్చు అన్నారు. సో వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఇది ఎట్లా పాసిబుల్ అని ప్రాక్టీస్ చేశాను. 6 months బాబాజీని నేను చూడాలి, లేదా బాబాజీ అట్లీస్ట్ వర్డ్ అయినా వినాలి. ఓకే, వినాలి అని నిర్ణయించుకున్నా. నేను ఇందాక చెప్పిన పాయింటే చెప్పింది కాదు, ఇది చేసి నిరూపించింది. నేను మీకు ఏదైతే చెప్తున్నానో పుస్తకాల్లోది కాదు, పుస్తకాల్లో నుంచి రాలేదు, ఇది లోపల నుంచి వచ్చింది, నా లైఫ్లో నుంచి వచ్చింది. 6 months అండి, ఒక బెడ్రూమ్లో, నా బెడ్రూమే నా గుహ, లోపలికి వెళ్ళిపోతాను అంతే. నాకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు బయటకు వస్తా. అంటే దాన్ని పవర్ చూడాలి కదా, వస్తాను, ఏదో తింటాను, లోపలికి వెళ్ళిపోతాను, మళ్ళీ బయటకు వస్తాను. ఇలా 6 months చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళందరూ, నేను గడ్డం పెంచి ఏం పని చేయకుండా, పని పాట లేకుండా, ఏం తినకుండా, ఎప్పుడు తింటే తినేది లేకపోతే లేదు, ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో వాళ్ళందరూ వచ్చి ఏడ్చారనమాట. సో ఏం చేస్తున్నారు మీరు, ఇట్లా చేస్తే ఎట్లా అని అన్నారు. సో నేను ఒక
కాన్సెప్ట్ కోసం చేస్తూ ఉన్నాను, అది నేను రియలైజ్ అయ్యి నాకు ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తానంటే సరే వాళ్ళు వద్దు ఇంకా ఆపేసే అన్నారు. నేనేమన్నానంటే ఒకటే చెప్పాను, మీరు ఒప్పుకుంటే ఇంట్లో చేస్తా, ఒప్పుకోకపోతే నేను బయటికి వెళ్ళి చేస్తా. ఓకే. సరే వాళ్ళు ఇంకా కాంప్రమైజ్ అయిపోయారనమాట. సరే వదిలేశారు. వన్ ఫైన్ డే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ద్వారా నేను విత్డ్రా అయిపోయాను అనమాట. నాకు మెసేజ్ వచ్చింది, వాయిస్ వినపడింది, ఓకే. వచ్చింది.